బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. సచివాలయానికి చేరుకున్న టోనీ బ్లేయర్ కి సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్టీజీఎస్ పనితీరును సీఎం చంద్రబాబు టోనీ బ్లేయర్ కి వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. సచివాలయానికి చేరుకున్న టోనీ బ్లేయర్ కి సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్టీజీఎస్ పనితీరుని సీఎం చంద్రబాబు టోనీ బ్లేయర్ కి వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, బ్రిటన్ మాజీ ప్రధాని, బ్రిటన్ లో అనేక కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టోనీ బ్లేయర్ కొద్దిసేపటి క్రితం అమరావతికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో మంత్రి లోకేష్, ఎంపీ కేశినేని నాని, పలువురు ప్రముఖులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం నుంచి కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయానికి చేరుకున్న టోనీ బ్లేయర్ కు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన ఛాంబర్ నుంచి కిందకి దిగి వచ్చి టోనీ బ్లేయర్ కు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికి నేరుగా ఆయన ఛాంబర్ తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు టోనీ బ్లేయర్ తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీజీ సెంటర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ లో ఉన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ పనితీరును టోనీ బ్లేయర్ వివరిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీజీఎస్ సెంటర్ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఆర్టీజీ సెంటర్ ను సందర్శిస్తున్నారు. ఆర్టీజీ పనితీరును ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి దేశానికి ప్రధానంగా ఉన్నటువంటి టోనీ బ్లేయర్ ఆర్టీజీ పనితీరు మీద ఆసక్తి కనబరచడము, ఆర్టీజీ పనిచేస్తున్నటువంటి పనితీరు, ప్రజల సమస్యల పరిష్కారము, పరిపాలనలో ఆర్టీజీఎస్ ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అనేది మొత్తం అన్ని అంశాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు టోనీ బ్లేయర్ కు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీజీ సెంటర్ లోనే ఉన్నారు. సుమారుగా ఒక గంట పాటు మొత్తం ఆర్టీజీఎస్ పనితీరు, అలాగే కొంతమంది అధికారులతో కూడా నేరుగా ఆర్టీజీఎస్ నుంచి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా టోనీ బ్లేయర్ కు వివరించనున్నారు. కేవలం అమరావతికి ఇదే అంశం మీద అమరావతి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అమరావతి పరిపాలన ఏ విధంగా ఉందా అనేది చూడడానికి ఢిల్లీ నుంచి ఆయన, అంటే లండన్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి నేరుగా అమరావతికి చేరుకున్నారు. ఈ రాత్రి కూడా ఆయన అమరావతిలోనే స్టే చేసి రేపు మార్నింగ్ అమరావతి నుంచి నేరుగా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.